నన్ను క్షమించమ్మా. జీవితంలో మొదటిసారి నీకు చెప్పకుండా నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటని అడగవా? చెప్పు. రేపు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టాల్సి వచ్చింది. ముహూర్తాలు పెట్టకపోతే చచ్చిపోతానని తార ఒంటి మీద పెట్రోల్ పోసుకుందమ్మా. ధృవ కూడా నా చెల్లికి ఏమైనా అయితే నేను బ్రతకనని నన్ను బెదిరించాడమ్మా. అమ్మా, ఒక క్షణం పూరి జీవితం నా కళ్ళ ముందు కనిపించింది. ధృవ మాత్రం దూరం అయితే మన పూరి తట్టుకోలేదమ్మా. పూరి సంతోషం కోసం నేనే నిర్ణయం తీసుకున్నాను. గగన్, ఏంట్రా, ఏం జరుగుతుందిరా మన చుట్టూ? నీ మనసుతో సంబంధం లేకుండా, నీ ఇష్టంతో సంబంధం లేకుండా నిన్ను బెదిరించి తాళి కట్టించుకుంటే ఈరోజు పెళ్లి కోసం బెదిరిస్తుంది, రేపు జీవితాంతం బెదిరిస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు రాజీ పడటం తప్ప ఇంకేం చేయలేవు. మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని ఏడిపించరు నాన్న. మన ఇష్టాన్ని గౌరవించేవాళ్లే మన జీవితంలో ఉండాలి. భయంతో మొదలైన బంధం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. కేవలం తార మాత్రమే బెదిరించుంటే నేనసలు పట్టించుకునేవాడినే కాదమ్మా. కానీ ధృవ కూడా పూరి జీవితంతో నా ముందుకొచ్చాడు. పూరి నవ్వు కోసం నా జీవితం తాకట్టు పెట్టాల్సి వచ్చిందమ్మా. విషయం భూమికి తెలుసా? తెలుసమ్మా. మరి భూమి ఏమి అనలేదా?